Today we are going to discuss question number 3. These are would versus used to. They ask you to combine the sentence or rewrite the sentence using would or used to. Would or used to generally refer a past action which is used in the past as a habitual action or in a happened situations. When to use would or when to use used to. Here are some tips which help you to use used to or would in a particular way. Generally, used to can be used to stative verbs or used to indicate the state of being. అంటే స్థితిని తెలుపడానికి మనం యూజ్ టు ఉపయోగిస్తాం. వుడ్ అనేది యాక్షన్ వర్బ్స్ ఉన్నప్పుడు ఉపయోగిస్తాం. ఆ రెండు టిప్స్ మీరు చూసుకుంటే యూజ్ టు అనేది వుడ్ అనేది కూడా ఉపయోగించు. జనరల్ గా వీటికి దే ఆర్ వెరీ సిమిలర్, వెరీ minute difference is there between used to and would. Here is one sentence. Every weekend, I dash be there at Utami Ghat. Into bracket, they gave be. So, the word be looks as a clue word. Be అనేది ఒక స్టేటివ్ వర్బ్ కనుక మనం ఇందాక చెప్పినట్లు స్టేటివ్ వర్బ్స్ ముందు మనం యూజ్ టు పెడతాం. ఎవ్రీ వీకెండ్ దే యూజ్ టు బి దేర్ అట్ గౌతమి ఘాట్. ఎవ్రీ ఈవినింగ్ మై ఫాదర్ డాడ్ రీడ్ మీ అ స్టోరీ బిఫోర్ ఐ స్లెప్ట్. బ్రాకెట్ లో ఇచ్చినది క్లూ వర్డ్ లా పనిచేస్తుంది. యాక్షన్ వర్డ్ కనుక మనం వుడ్ అనేది ఉపయోగిస్తాం. ఎవ్రీ ఈవినింగ్ మై ఫాదర్ వుడ్ రీడ్ మీ అ స్టోరీ బిఫోర్ ఐ స్లెప్ట్. మనం వుడ్ ఉపయోగించినప్పుడు V1 వస్తుంది. సో whenever you find stative verb in bracket, you simply use used to. ఎప్పుడైనా మీకు బ్రాకెట్ లో స్టేటివ్ వర్బ్ కనిపిస్తే అంటే స్థితిని తెలిపేది స్టేటివ్ వర్బ్స్ లిస్ట్ ఇక్కడ ఉంది. స్టేటివ్ వర్బ్స్ కనుక కనిపిస్తే మీరు ఇప్పుడు యూజ్ టు అనేది వాడచ్చు. ఒకవేళ యాక్షన్ వర్డ్స్ ఉంటే అక్కడ ఇట్లా మీరు వుడ్ గాని యూజ్ టు గాని ఉపయోగించవచ్చు. మరి ఇక్కడ వుడ్ యూజ్ టు అనే రెండు ఎట్లా తేడాలించాలంటే there is a subtle difference. When that is mentioned with time, then you can use would. When మెన్షన్ చేస్తే would వాడండి, when మెన్షన్ చేయకపోతే use to వాడచ్చు. సో నెరేటివ్స్ కానీ నాస్టాలజిక్ ఫీలింగ్స్ చెప్పేటప్పుడు మనం use to ఉపయోగిస్తాం. Here is one example. When I was a student, I would play cricket every Sunday. Same sentence. When I was a student, I used to play cricket. Here, one word is missing. Every Sunday is not there in second sentence. So in first sentence, so we are using every Sunday as a one period. That is a repeated action. When the time period mentioned, we already said that we can use would. So when I was a student, I would play cricket. In second sentence, the time is not mentioned, so we can use used to. When I was a student, I used to play cricket. Is that clear? So here are the stative verbs. ఈ స్టేటివ్ వర్బ్స్ ఉంటే మనకు ఇప్పుడు యూజ్ టు వాడండి. స్టేటివ్ వర్బ్స్ ఉన్నప్పుడల్లా యూజ్ టు వాడండి. ఇదంతా స్టేటివ్ వర్బ్స్ అంటే బిలీఫ్ కానీ, డౌట్ కానీ, ఇమాజినేషన్, నో, ఫీలింగ్, హియర్, లుక్, స్మెల్, ఇలాంటి ఫీలింగ్స్ అన్నిటిని లేదా స్టేట్ ఆఫ్ బీయింగ్ తెలిపే వాటికి స్టేటివ్ వర్బ్స్ అంటాం. ఆ స్టేటివ్ వర్బ్స్ ఉంటే యూజ్ టు వాడండి, లేకపోతే వుడ్ వాడచ్చు. ఎంపరర్ అక్బర్ డాష్ బి ఫాండ్ ఆఫ్ మ్యూజికల్ ఈవినింగ్స్. బి అనేది మన క్లూ వర్డ్ ఇచ్చాడు బ్రాకెట్ లో, మనం దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ యూజ్ టు వాడాలా లేకపోతే బి వాడాలా అనేది తెలుసు. సో బి అనేది స్టేట్ ఆఫ్ బీయింగ్ కనుక అక్కడ ఎంపరర్ అక్బర్ యూజ్ టు బి ఫాండ్ ఆఫ్ మ్యూజికల్ ఈవినింగ్స్ అని చెప్పవచ్చు. సెకండ్ వన్, ఎవ్రీ ఈవినింగ్ we dash take long walks on the beach.
టేక్ అనేది యాక్షన్ వర్డ్ ఉంది. ఇక్కడ టైం కూడా మెన్షన్ చేస్తున్నాడు. టైం పీరియడ్ మెన్షన్ పాస్ట్ హ్యాబిట్ కనుక ఎవ్రీ ఈవినింగ్ we would take long walks on the beach. ఎవ్రీ ఈవినింగ్ అనే టైం పీరియడ్ ఉంది. ప్లస్ ఇక్కడ పాస్ట్ హ్యాబిట్ చెప్తున్నాడు కనుక రిపీటెడ్ పాస్ట్ హ్యాబిట్ కనుక ఎవ్రీ ఈవినింగ్ we would take long walks in the beach. Next, 50 years ago, very few people dash own cars. ఇది కూడా స్టేటివ్ వర్బ్స్ ఎందుకంటే ఓన్ అనేది ఒక పొసెసివ్ థింగ్ కనుక స్థితిని చెప్తుంది కనుక 50 years ago very few people used to own. Till the 1980s Shanghai dash have very dirty streets. ఇక్కడ హ్యావ్ అనేది స్టేటివ్ వర్బ్ అక్కడ కూడా యూజ్ టు ఉపయోగిస్తుంది. Till the 1980s Shanghai used to have very dirty streets. Next, when I was a child, I loved dance. This is also love is a feeling state verb. So we use used to. When I was a child, I used to love dance. When I was a child, I used to believe in ghosts. The hero dash kill the villain. Is a word given in the bracket, that is action word. So we use would. ఈ వుడ్ అనేది మనం ఒక స్టోరీ నెరేటివ్ వాడేటప్పుడు మనం ఉపయోగిస్తాం. ద హీరో వుడ్ కిల్ ద విలన్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ. సో ఈ చిన్న తేడా మనం గమనిస్తే గానీ యూజ్ టు గానీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎండ్ ఆఫ్ బీయింగ్ వచ్చినప్పుడు యూజ్ టు వివిధ సందర్భాల్లో వుడ్ అనేది ఉపయోగిస్తే సరిపోతుంది. Thank you to all the authorities, particularly our respected DO sir, for giving me this opportunity to deal the class in virtual studio. I am immensely grateful to the authorities, school education. Thank you very much.